హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో లెమన్ చికెన్ని ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా సులభంగా మనము ఈ లెమన్ చికెన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఈ లెమన్ చికెన్ కోసం 1 కేజీ చికెన్ తీసుకొని అందులో ఉప్పు, అలాగే 2 నిమ్మకాయల్ని జ్యూస్ని ఇందులో నిమ్మరసాన్ని మొత్తం వేసేయాలి. తర్వాత ఇందులో కావాల్సిన పచ్చిమిర్చి, అలాగే అల్లం, అలాగే వెల్లుల్లి మొత్తం ఇలా క్లీన్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మొత్తం పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని ఇందులో కలిపేసుకోవాలండి. చికెన్లో కలిపేసుకోవాలి. సో ఇలా మొత్తం ఈ పేస్ట్ని మొత్తం చికెన్లో బాగా కలిపేసుకొని, అలాగే ఇందులో 1 స్పూన్ ఆయిల్, అలాగే 1 కప్ అంత పెరుగు వేసుకొని మొత్తం బాగా కలుపుకొని ఒక మ్యారినేషన్ ఒక 30 మినిట్స్ పెట్టుకోవాలండి. చూడండి, ఫస్ట్ నేనైతే ఈ పచ్చిమిర్చి పేస్ట్ని మొత్తం వేసేసి ఇలా బాగా కలిపేసుకోవాలి. తర్వాత మనం 1 స్పూన్ అంత ఆయిల్ మరియు పెరుగు 1 కప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మనం మ్యారినేషన్ పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం పాత్ర పెట్టుకొని గరిటెంత ఆయిల్ వేసుకొని ఇందులో లవంగాలు, యాలక్కి వేసుకొని తర్వాత మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసి బాగా నీళ్లు పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. సో ఇది బాగా మనము కొంచెం కూడా వాటర్ వేయకుండానే జస్ట్ ఈ మ్యారినేషన్ దాంట్లోనే మొత్తం అంతా చికెన్ బాగా ఫ్రై అయిపోతుంది. సో అంతవరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలండి. ఒక 20 to 30 మినిట్స్ పడుతుందండి. మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని కుక్ చేసుకుంటే మనకి లెమన్ చికెన్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. సో ఇలా హాఫ్ అన్ అవర్ బాగా ఉడికిపోయిన తర్వాత నీళ్లు మొత్తం వెళ్ళిపోయిందండి చికెన్లో. ఇప్పుడు మనం కార్న్ ఫ్లోర్ని 1.5 టేబుల్ స్పూన్ వేసుకొని అందులో వాటర్ బాగా కలుపుకొని, సో మొత్తం ఇలా కలిసాక ఇందులో మనం కార్న్ ఫ్లోర్ వాటర్ని అయితే చికెన్లో యాడ్ చేసుకోవాలండి. సో ఇలా యాడ్ చేసుకొని తగినంత ఉప్పు, అలాగే పెప్పర్ కూడా మనం ఆల్రెడీ సాల్ట్ వేసింటాం కాబట్టి అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత మనం పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మనం మొత్తం పెప్పర్ పౌడర్ వేసిన తర్వాత బాగా ఇలా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఇలా 5 నిమిషాలు ఉడికిన తర్వాత మనం ఇందులోకి కసూరి మేతిని 1 స్పూన్ అంతా మనం ఇలా చేత్తో బాగా నలిపి కసూరి మేతిని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, కసూరి మేతి వేస్తే మనకు ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి లెమన్ చికెన్లో. సో మీరు తప్పకుండా ఈ ఇంగ్రీడియంట్ వేస్తే మనకు చికెన్ అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఇలా కసూరి మేతి వేసి ఫ్రై చేసిన తర్వాత ఇక చికెన్ అనేది 5 మినిట్స్ బాగా ఉడికిపోయిన తర్వాత ఫైనల్గా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన లెమన్ చికెన్ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.